నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్, కొంతమంది నల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా కొంతమంది హేళన చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. సో అలా అవమాన పడ్డప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది కూడా. సో అలాంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. అలా అవమానించినప్పుడు వాళ్ళ మీద మనం ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు? కరెక్ట్ అండి. ఇది మనం చూస్తుంటే ఎక్కడ కూడా వర్క్ ప్లేసుల్లో కానీ బాడీ షేమింగ్ అంటారు ఎక్కువ. వర్క్ ప్లేస్లో కానీ, అలాగే ఇరుగు పొరుగు వారు కానీ, మన చుట్టాలు కానీ, అలాగే ఈ మధ్య కొన్ని ఏదో వస్తున్నాయి, రీల్స్ కూడా వస్తున్నాయి. అందులో వాళ్ళని బాడీ షేమింగ్ చేయటం. తర్వాత కొన్ని టీవీ వాటిల్లో కూడా చూశాను నేను. టీవీ నాటికల్లో కూడా కొన్ని వాటిల్లో కూడా ఇట్లా బాడీ షేమింగ్ చేసి మాట్లాడటం. అరే బట్ట పొర్రోడనో, లేకపోతే పొట్టోడనో, పొట్టోడనో, కర్రోడనో ఉంటాయి కదా పేర్లు, నిక్నేమ్స్ పెట్టి చేయటం. అవన్నీ కూడా బాడీ షేమింగ్ అనేది ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి. ఎందుకంటే ఆర్టికల్ 21 ప్రకారం ఎవరైనా సరే ఒక వ్యక్తి జీవించాలి అంటే అతను జీవించమంటే జనరల్గా జీవించడం కాదు. ఒక వ్యక్తి హుందాగా, ఆనందంగా, సంతోషంగా, గౌరవప్రదంగా జీవించేదాన్నే జీవించే హక్కు అంటారు. ఇది ఆర్టికల్ 21లో మనకు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది భారత రాజ్యాంగంలో. సో దాని ప్రకారంగా ఏ వ్యక్తిని కూడా మనం హ్యూమిలేట్ చేయకూడదు. అలాగే డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, డిస్క్రిమినేషన్ లేకుండా ఉండకూడదు. అలాగే అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. కాబట్టి అందరినీ కూడా గౌరవించాలి, సాటి మానవుని గౌరవించాలి. మనం 10 మందిలో అవకాశం చిక్కిందని చెప్పేసి, దొరికిందని చెప్పి మనం అతని మీద కక్ష సాధింపు దూరంలో నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి, లేకపోతే ఇలా బక్కగా ఉన్నావు, కర్రగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, ఇంకే ఉంటాయి కదా పేర్లు, రకరకాల పేర్లు పెడుతుంటారు. అలా పెట్టి కనుక మిమ్మల్ని ఎవరైనా పిలిచినా కూడా అది డిఫమేషన్ అవుతుందండి. దాన్ని పరువు నష్టం అంటాం మనం. సో పరువు నష్టం కేసు ఫైల్ చేయొచ్చు వారిపైన. దానికి మీరు ఆ నోటీస్ పంపించి, లాయర్ చేత నోటీస్ పంపించేసి అది మీరు పంపించి వారికి అదే మీరు ఎంతైతే అంత డిమాండ్ చేస్తారో అంత పరువు నష్టం కేసు వేసి వాళ్ళని చేయొచ్చు. అలాగే క్రిమినల్కి కూడా ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో వేరే క్యాస్ట్లు అనుకోండి. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎస్సీ ఎస్టీ యాక్ట్, అట్రాక్ట్ యాక్ట్ ఉంది. అలాగనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉందనుకోండి. ఒకవేళ ఉదాహరణకు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను కనుక వేరే హైయర్ క్యాస్ట్ వాళ్ళు తిట్టారనుకోండి, కులం పేరుతో వేధించడం కానీ, లేదంటే ఇంకో రకంగా వేధించడం కానీ, లేదంటే ఇంకే పేరు పెట్టి పెట్టడం, ఇట్లానే అంటాం కానీ, అలాంటివి వేస్తే అది కూడా అట్రాక్షన్ అవుతుంది. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే 499 డెఫమేషన్ కింద ఇప్పుడు BNSలో 358 ఉంది. దాని ప్రకారం డెఫమేషన్ సూట్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సివిల్గా క్రిమినల్కి కూడా వారిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఎవరిని కూడా మనం బాడీ షేమింగ్ చేయకూడదు, ఎదుటి వాళ్ళని గౌరవించాలి. అలాగే వారి యొక్క గౌరవప్రదంగా హుందాతనానికి మనం ఎలాంటి భంగం కలిగించే రైటు మనకు లేదు. ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తాయండి. డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. ప్రజల మధ్య అందరు సమానంగా ఉండాలని భారత రాజ్యాంగం చెప్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.